ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. కవిత గారిది భరణి నక్షత్రం మేషరాశి, వారికి ఏలినాడు శని స్టార్ట్ అయింది. ఓకేనా, ఏకాదశ రాహు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆమెకి. సో ఆటోమేటిక్ ఏమైంది, మానసికమైన ధైర్యం ఉండి నేను ఏదైనా చేయగలుగుతా అనేటువంటి ఒక ప్రలోభనలు ఉంటుంది ఆమె. ఎందుకు, శని రాహుల యొక్క ఇంపాక్ట్ ఏంటంటే మనిషిని ఇల్యూజన్కి తీసుకొస్తాడు, ఒక మాయం తీసుకొస్తాడు. నేను చేయగలుగుతా, దానిలో ఉన్నది పెద్ద విషయమా, నన్ను అంటే నాకు మస్తు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది, నేను రేపు పార్టీ పెట్టేస్తా, ఏమున్నది అనుకుంటారు వీళ్ళు, నన్ను తక్కువ అంచనా వేస్తాను అని ఒక సింపుల్ ఒక చిన్న ఇది అన్నట్టు, ఒక ఇగోకి వెళ్ళిపోవడం అన్నట్టు. ఇప్పుడు ఆమెను ఉదాహరణకు ఆమెను సస్పెండ్ చేశారు పార్టీని సస్పెండ్ చేయడం అనే నిర్ణయం ఎవరు చేసిండ్రు, ఎవరు చేసినా దాని ఆమోదపరిచిన అయితే కేసీఆర్ కదా. అష్టమ రావు చేయించింది. నేనేమంటున్నానంటే కేసీఆర్ చేయలే. ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలో కేతు అంటే కుటుంబపరమైనటువంటి మానసిక ఒత్తిడి, కుటుంబపరమైనటువంటి చికాకులు, మిస్కమ్యూనికేషన్స్ ఏర్పడాలి. సో ఆ ద్వితీయ కేతు అష్టమ రావు ఆ తప్పుడు నిర్ణయం తీసుకునేటట్టు చేసింది. ఆ తప్పుడు నిర్ణయం తీసుకోగానే మరి ఈమె వ్యక్తిగతమైన జాతకంలోకి ఏలినాడు శని ఉంటుంది కదా, ఇరిటేషన్, కోపం, ఆవేశం, చలో నీ అంత అంటే నీ అంత చూస్తా అనేది దిగింది. సింపుల్, అంతే, ఏం లేదు. గ్రహాల అనుగుణంగా మన ఆలోచన విధానం మార్పుంటాం. సింపుల్, ఏం లేదు, ఎవరైనా దాన్ని అనుభవించాల్సింది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏంటి అది, ఆ కథ ఎక్కడ దాకా పోతుందని? జూన్ 2 తర్వాత కేసీఆర్ గారి జాతక వ్యక్తిగతమైనటువంటి గురుబలం వస్తుందా? లగ్నంలో శరీర స్థానంలో ఉచ్చ స్థానంలో గురువు వస్తుంది. సో ఉచ్చ స్థానంలో గురువు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వ్యూహం వేస్తే అది ఫలిస్తుంది. ఇప్పటిదాకా ఏంటి, ఇటు అష్టమ రావు, కేతు, శని లేక గురు ఏ ఒక్క గ్రహం అనుకూలంగా లేదు. వేసే పాచిగా కూడా ఆయనకు పెద్దగా అది ఉపయోగపడి ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, లగ్నంలో గురువు రాగానే గోచారంలోకి వచ్చే ట్రాన్సిస్ట్ పొజిషన్లో గోచారంలో గురువు లగ్నంలో ఉంటే అది సువర్ణమూర్తి, అందులో ఉచ్చస్థానం నందు ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, మాటకు విలువ పెరుగుతుంది. సో ఆయన ఆలోచనలు సక్రమమైనటువంటి మార్గంలో పనిచేస్తాయి. సో ఆయన ఎత్తుగడలన్నీ కూడా ఒక పాజిటివ్ వేలో వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో కేసీఆర్ వ్యక్తిగతమైన జాతక ప్రకారం లేదా బీఆర్ఎస్ అనౌన్స్మెంట్ చేశారు కదా, ఇప్పుడు మనం టీఆర్ఎస్ కాదు కదా, బీఆర్ఎస్ ని అనౌన్స్మెంట్ చేసిన ఒక డేట్ టైమింగ్ ఉంటది కదా, దాని ప్రకారంగా కూడా రవి బలం లేకుండా ఉండే. అప్పుడు బీఆర్ఎస్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు రవి బలం లేకుండా ఉండే, రవి నవమస్థానం నందు ఉండే, శుక్రుడు కూడా అనుకూలంగా లేకుండా ఉండే వాస్తవంగా. సో కాబట్టి ఆ రకమైన ఇబ్బంది పడుతూనే వస్తున్నారు కదా. సో బీఆర్ఎస్ యొక్క టైమింగ్ ప్రకారం చూసుకున్నా ఇప్పుడు కేసీఆర్ దాన్ని నడిపేటువంటి కార్ ఓనర్ అనుకోండి, ఆ కార్ ఓనర్ యొక్క నడిపేదాని ప్రకారం చూసుకుంటే కనుక మాత్రం జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఒక బీఆర్ఎస్ ఒక వెలుగు వెలుగుతుంది. దీనిలో మీరు ఏ జోషితో అన్నా చర్చ చేయాలి. ఇక్కడ నేను రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందండి, ఈ కాంట్రవర్సీలకు నేను ఈ సబ్జెక్ట్ చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే వీరి మాట పెరిగిపోతుంది. వాళ్ళు ఒక ప్రసంగం ఇచ్చారనుకోండి, ప్రెస్ మీట్ పెట్టారనుకోండి, అమాంతంగా ఆ గ్రాఫ్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఇంతకాలం ఒక రకమైనటువంటి నిరుత్సాహంతో, ఓ టైం మంచిగా లేక, కలిసి రాక, నిస్పృహతోటి ఉన్నారు. సో పుంజుకుంటారు. నేను గతంలో కూడా ఒక 2 సందర్భాలలో నేను చెప్పాను, గత ఇంటర్వ్యూస్లలో, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గారు వీళ్ళ పని అయిపోయింది అని అనుకోవద్దు. రావి చెట్టు లెక్క వీళ్ళు, మొత్తం ఆకులన్నీ రాలిపోయినట్టుగా కనపడుతుంది చెట్టు, అమాంతంగా చెట్టు అంతా మళ్ళా ఆకులు వచ్చేస్తాయి. రావి చెట్టు లెక్క వీళ్ళని తక్కువ అంచనా వేయద్దు, వీళ్ళని మనం ఇది చేయొద్దు. కరుణానిధి గారు కూడా అంతే, వీరు చివరి దశ వరకు వీల్ చైర్లో కూర్చోనైనా రాజకీయం చేస్తారు. వీళ్ళని తక్కువ అంచనా వేసి అస్సలకే ఇది చేయొద్దు. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు అన్న రేవంత్ రెడ్డి పాయింట్కే వద్దాం. ఆయనకి ఇప్పుడు ఈ ఆగస్టులో పదవి గండం ఉందని చాలామంది జ్యోతిష్యులు చెప్తున్నారు. ఆయన ఇప్పుడు చాలా సంక్షోభంలో ఉంటుంది ప్రభుత్వం, ఒక రకంగా పదవి గండం కూడా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. మీరేమంటారు? నేను చెప్పాను కదండి, నేను లాస్ట్ జూలై ఆగస్టు సెప్టెంబర్లో ఒకటి అంటే రాజు ఎప్పుడైనా కూడా ఉగాది ఏ రోజైతే వస్తుందో ఆ రోజు వారానికి అధిపతి రాజు అవుతాడు. ఎప్పుడైతే మనకి కుజుడు కానీ శని కానీ రవి కానీ రాజు అయినప్పుడు ఇలా సీఎంలు మారడం, పిఎంలు మారడం అనేది కూడా మనం గత ఇంటర్వ్యూలో చేశాం. అండ్ ఫస్ట్ ఆస్ట్రాలజర్ నేను ఆధారితంగా చెప్పుకుంటూ వచ్చాను. ఆ సంవత్సరం గ్రహణాలు వస్తాయి, ఆ సంవత్సరం ఇలా జరుగుతుంటుంది, అలా సీఎంలు పిఎంలు మారారండి అని కూడా నేను మీకు చెప్పాను కదా. చాలా ఆధారితంగానే చెప్పాను, రీసెర్చ్ ఓరియంటెడ్ గా చెప్పాను, బ్లైండ్ గా చెప్పలేదు.
అయితే ఎప్పుడు కూడా అలా జరిగినప్పుడు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఓకే. ఎప్పుడు శని కుజులు కలిసినా కూడా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, శని కుజులు కలిసినప్పుడు కానీ, శని దృష్టి కుజుడి మీద పడ్డప్పుడు కానీ, కుజ దృష్టి శని మీద పడ్డప్పుడు కానీ ఆటోమేటిక్గా ఆ రాజు యొక్క స్థానం ఒక్కసారిగా కదిలినట్టయితే. ఓకే. సో నేను మళ్ళీ కూడా చెప్పాను, జనవరి ఫిబ్రవరిలో ఆప్షన్ ఉంటుందండి, మళ్ళీ తర్వాత కూడా ఏప్రిల్ మేలలో కూడా ఆప్షన్ వస్తుంది. సో ఏప్రిల్ మేలో అంటే తన వ్యక్తిగతమైన జాతకంతో పాటు కాంగ్రెస్కి ఒక బలం ఉంటుంది. రేవంత్ రెడ్డి అనగానే ఆయన వ్యక్తిగతమైన జాతకాన్ని బట్టి చెప్పకూడదు, కాంగ్రెస్కి ఒక బలం ఉంటుంది. ఇప్పుడు ఖార్గే గారు దానికి సంబంధించి ఇప్పుడు ఆయన జాతీయ అధ్యక్షుడు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత ఉంటుంది. సో అన్ని చాలా అంశాలు ఉంటాయి. బ్లైండ్ గా మనం స్టూడియోలో కూర్చున్నాం బ్లైండ్ గా ఒక మాట అని పడేసినామంటే కూడా అది తప్పు. కరెక్ట్. బట్ చాలా వెరిఫికేషన్స్, చాలా మనం అన్ని చర్చ చేయాలి. సో ఇప్పుడున్న దాని ప్రైజ్ మాత్రం 100% అవకాశం ఉంది. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పాను. సో ఒక చిన్నపాటి జలక్ అనేది ఏప్రిల్ మేలో తగులుతుంది. దాని తర్వాత వారి వ్యక్తిగతమైన జాతకం ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి ఒకటి. రెండోది నేను చెప్పాను, రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేదు. ఆయన వ్యవహారనామం ప్రకారంగా రేవంత్ అనే దాని ప్రకారమే చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమని అంటున్నా నేను, జూన్ 2 నుంచి ఈ గురుబలం లగ్నంలోకి వస్తున్నాడు, అమాంతంగా ఆటోమేటిక్గా ఈ బీఆర్ఎస్ కొంచెం పుంజుకుంటుందని ఒకటి చెప్తున్నాను కదా, ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. రైట్. ఇంకోటి గురుగారు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏమైనా ప్రభావం చూపిస్తుందా? అంటే ఇప్పుడు ఫిబ్రవరి 14 లోపు అయిన ఎలక్షన్స్ అయ్యేటువంటి ఒక దగ్గర మాత్రము కొంత కాంగ్రెస్ కు బలం ఎక్కువ ఉంటుంది. ఫిబ్రవరి తర్వాత అంటే ఫిబ్రవరి 14 తర్వాత ఎన్నికలు ఏదైతే ఉందో అది బీజేపీకి బీఆర్ఎస్ కు రెండింటికి ఉపయోగపడుతుంది. సో ఫిబ్రవరి 14 లోపు అయ్యే ఎలక్షన్స్ కి మాత్రం కాంగ్రెస్ కొంచెం ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకే. అంటే ఇప్పుడు క్యాండిడేట్స్ ఉంటారు, ఆ ఊరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా ఉంటాయి కదండి, చాలా చర్చ చేయాల్సి వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో తీసుకుంటే కేసీఆర్ పెద్దగా పోయేది ఏం లేదు, మంచి రిలీఫ్ వస్తుంది, త్వరలోనే బయటపడతాడనే మాట ఒకటి వింటున్నాం, నిజమేనా అది? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా రోజుల నుంచి చర్చ చేస్తూనే ఉన్నారు. మీరు ఒకవేళ కనుక చూస్తే మనము ఒక ఆగస్టులో చేసిన ఇంటర్వ్యూలో 2025 ఆగస్టులో చేసిన ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, ఎప్పుడు వీరికి కేసీఆర్ కి సంబంధించి నోటీస్ కానీ అది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటే నేను చెప్పాను, సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్ తర్వాత రావచ్చండి, వారికి అప్పటిలోపు అయితే ఏం రాదండి అని కూడా నేను చర్చ చేశాను. లేదా అప్పుడే ఇస్తున్నాం నోటీస్, అప్పుడే ఇస్తున్నాం అని కూడా చాలా వార్తలు కూడా వచ్చాయి కదా. ఇప్పుడు అష్టమ రాహు కదా, రాహు అనేవాడు ఏం చేస్తాడు, భూమి, జాగా, ఆస్తి, పాస్తి, స్పెక్యులేషన్, షేర్స్, చిట్స్, ఫైనాన్స్, మానసిక ఒత్తిళ్లు, మెంటల్ టెన్షన్స్, కోర్టు కేసులు, సెటిల్మెంట్లు, లావాదేవీలు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, వీటన్నిటికీ రాహు అధిపతి. సో కాబట్టి ఖచ్చితంగా ఆయన లీగాలిటీ పరంగా తను కొంత ఫైట్ చేయక తప్పదు. అక్టోబర్ తర్వాత మాత్రం ఏ కేసులు గీసులు ఏవి రావండి ఆయన కేసీఆర్ అక్కడి వరకు లాస్ట్ ఏం కొట్లాడినా ఈ అక్టోబర్ వరకు. ఈ అక్టోబర్ తర్వాత ఆయన మంచి ఫేర్ బ్యాటిల్లోకి వెళ్ళిపోతాడు రాజకీయాల్లో. ఈ కేసులు గీసులు ఏవి దాంతో ఆయనకు అసలు సంబంధం కూడా ఉండదు, ఈ మానసిక ఒత్తిడి కూడా ఉండదు.